వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ఇవాళ 50వ జన్మదినం జరుపుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, అట్లాగే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఇవాళ ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి నాయకుడు కేటీఆర్ గారికి సంబంధించినటువంటి 50వ జన్మదిన వేడుకలు. మరి ఆ వేడుకలకు కూడా ఆయన దూరంగా ఉండి ఇవాళ నిజంగా బర్త్డే ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాల్సి వస్తుంది, ప్రజలు కష్టాల్లో ఉన్నారు, విద్యార్థి లోకం ఇవాళ రోడ్డెక్కుతోంది, ఢిల్లీలో ఉన్నటువంటి పోలీసులు పెద్ద ఎత్తున లాఠీలు విరగొడుతున్నారు, అయినప్పటికీ కూడా వాళ్ళ ఉద్యమం ఆగట్లేదు. ఇవాళ దేశమంతా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారో ఆయన రాజీనామాను డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి కష్టకాలంలో విద్యార్థులకు అండగా ఉండాలి కానీ బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకోవద్దు అని నిజంగా ఒక ట్రూ ఇన్స్పిరేషనల్ మెసేజ్ ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఇస్తూనే ఆయన కూడా విద్యార్థులకు అండగా ఇందిరా పార్క్ దగ్గర నిరసన దీక్ష చేపట్టారు కేటీఆర్ గారు. సో ఇవాళ అనేక ప్రశ్నలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఇవాళ సిస్టమ్ మారాలని కోరుతున్నారు విద్యార్థి లోకం అంతా కూడా. అంటే ఎంతో త్యాగాలతోటి అహర్నిశలు కష్టపడి ఒక కళలు విద్యార్థుల కళలు కని ఆ కళల్ని ఒమ్ము చేస్తూ నీట్ పరీక్షా ప్రశ్నకు సంబంధించినటువంటి ప్రశ్నాపత్రాలు లీకేజ్ జరుగుతున్నటువంటి ఉదంతం ఇవాళ దేశాన్ని కుదిపేస్తుంది. ఇవాళ ఏ కామెంట్స్ అయితే ఇవాళ సుప్రీంకోర్టు సీజేగా ఉన్నటువంటి సూర్యకాంత్ గారు చేసినటువంటి వ్యాఖ్యల దుమారం తర్వాత ఇంత ఉద్యమానికి దారితీస్తుందని చెప్పుకోవాలి. నిజంగా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి సూర్యకాంత్ గారికి నిజంగా సెల్యూట్ చెప్పాలి. దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతను అట్లాగే ఇవాళ విద్యార్థి లోకాన్ని కూడా ఆయన కాక్రోచులతో పోల్చడం, తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇవాళ మళ్ళీ ఆయన అగ్గికి ఆజ్యం పోసేలాగా కనీసం ఢిల్లీలో పోలీసులు చేసినటువంటి బ్రుటాలిటీని కూడా మాకు వీడియోలు చూసే తీరిక లేదు అని మాట్లాడినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి ఇవాళ విద్యార్థి లోకం పెద్ద ఎత్తున ఒక ప్రశ్నలు విసురుతున్నటువంటి సందర్భం. అంటే ఆఖరికి నరేంద్ర మోదీ గారు కూడా ఇవాళ ట్వీట్ చేస్తా నథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్ స్టూడెంట్స్ ఫ్యూచర్స్ కంటే కూడా అని కూడా ఆయన ట్వీట్ చేసినటువంటి నేపథ్యం కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అంటే నథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అని అంటున్నారు, కానీ అక్కడ నథింగ్లో మనం ధర్మేంద్ర ప్రధాన్ గారిని మనం ఫిల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి నిజంగా స్టూడెంట్స్ ఫ్యూచర్ కంటే వాళ్ళ జీవితాల కంటే ఏది ఇంపార్టెంట్ కాదని చెప్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు మరి వాళ్ళ ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఎందుకు రాజీనామా చేయించే దిశగా ఆయన ఒక మాట చెప్పలేకపోతున్నారని ఇవాళ దేశం ప్రశ్నిస్తోంది, యువత నిలదీస్తోంది. ఇవాళ నిజంగా మన దేశంలో ప్రజాస్వామికంగా ఉన్నటువంటి దేశంలో ప్రజాస్వామ్యం ఉందా అని ఇవాళ క్వశ్చన్ చేస్తున్నారు. ఇవాళ నిరసన దీక్ష చేస్తున్నటువంటి విద్యార్థులతో పాటుగా కూర్చున్నటువంటి కేటీఆర్ గారు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఇవాళ జంజీ ఉద్యమాల గురించి ముందుగానే ఊహించి మాట్లాడినటువంటి నేపథ్యం ఉంది బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఉన్నటువంటి కేటీఆర్ గారు అయినా, గతంలో కేసీఆర్ గారు అయినా. కేసీఆర్ గారు ఖచ్చితంగా గతంలోనే మాట్లాడాడు, సందర్భం వచ్చినప్పుడు ఇండియా రియాక్ట్ అవుతుంది అని ఆయన ఆనాడు చెప్పాడు. ఇవాళ ఆ మాటలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఇవాళ ఇండియా రియాక్ట్ అయితే దానికి అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా విద్యార్థులకు అండగా బీఆర్ఎస్ కనెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి మనకి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. అట్లాగే ఇవాళ జాతీయ స్థాయిలో జంతర్ మంతర్ దగ్గర దద్దరిల్లుతోంది. దానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా ఇవాళ నిరసన సెగ తగులుతోంది. సో ఒక రకంగా చెప్పాలంటే కొంతమంది తెర మీద తీసుకొస్తున్నారు, నిరుద్యోగులు ఇవాళ పొలిటికల్ పార్టీలు కానీ ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా చేస్తే ఈ అంశానికి సొల్యూషన్ వస్తుందా అని. నిజంగా ఇవాళ విద్యార్థులు అడుగుతుంది ఏంటి? అకౌంటబిలిటీ అడుగుతున్నారు. ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. అది మానేసి రాజీనామా చేస్తే మీకు సొల్యూషన్ వస్తుందా, రాజీనామాకి పేపర్ లీకేజీకి సంబంధం ఏంటి, మరి గతంలో ఇటువంటి ఉదంతాలు జరగలేదా, ఇవన్నీ కూడా అంటే మూర్ఖంగా తర్కం వాదిస్తున్నటువంటి వాదనలాగా కనిపిస్తుంది. ఇవాళ విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు దృష్ట్యా స్పష్టంగా ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. జంజీ ఉద్యమానికి దారితీస్తుంది. ఈ ఉద్యమం ఒక్క ఢిల్లీకి పరిమితం కాలేదు, హైదరాబాద్, ముంబై, పాట్నా ఇట్లా డిఫరెంట్ నగరాలతో పాటుగా దేశమంతా యువత ఇవాళ రోడ్ల మీదకి వచ్చి కదం తొక్కుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇవాళ నరేంద్ర మోదీ గారికో లేకుంటే బీజేపీకి సంబంధించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికో చీమ కుట్టినట్టు కూడా కనిపించలేదు. అయితే ఇంత ఉద్యమం జరుగుతోంది, ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తోంది. ఈ క్రమంలో ఒక్కసారిగా గత రాత్రి అంటే ఉదయం ఆయన నరేంద్ర మోదీ గారు ట్వీట్ చేశారు, గత రాత్రి ఆయన ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ఒకసారి నరేంద్ర మోదీ గారు ఏమంటారు వినండి. मैंने आज फास्ट ट्रैक कोर्ट के लिए विभागों को निर्देश दिए थे. आज विभागों ने लगातार मेहनत करके देर रात मुझे मुसद्दा भी दे दिया
फास्ट ट्रैक कोर्ट और कठोर सजा के प्रावधान के साथ का ये मुसद्दा कल कैबिनेट में चर्चा होगी। कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से संसद का दूसरा सप्ताह शुरू हो रहा है, तब जल्द से जल्द उस बिल को सदन में पारित कराने का प्रयास किया जाएगा। సో విన్నాం కదా నరేంద్ర మోదీ గారు, అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తీసుకొస్తున్నాం, తర్వాత విద్యార్థుల భవిష్యత్తు మాకు చాలా ముఖ్యం అని చెప్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు ధర్మేంద్ర ప్రధాన్ గారికి సంబంధించినటువంటి రాజీనామా ఎందుకు కోరలేకపోతున్నారు? ఇవాళ ఆయన మాటల్లో క్యాబినెట్ మీటింగ్లో ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంటామని మోదీ గారు చెప్పినటువంటి నేపథ్యంలో మరి ఎటువంటి సంచలన నిర్ణయం తీసుకుంటారు? ఎందుకంటే ఇవాళ దేశంలో ఉన్నటువంటి యువత అన్ని ప్రతిపక్షకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంత నరేంద్ర మోదీ ప్రభుత్వం దిగి వస్తుందా లేదో చూద్దాం. మరోవైపు ఈ ఉద్యమం అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు కూడా మేము పోరాటం ఆపము అని సిజేపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది స్పోక్స్ పర్సన్స్ కూడా చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఏమంటారు కూడా వినండి. आप लोगों के कारण अब ये डर रहे हैं। आप लोगों को ये पता नहीं होगा, लेकिन कल रात को 12:30 बजे मोदी जी ने वीडियो जारी किया है। सोनम सर ने अपना हंगर स्ट्राइक तोड़ दिया है, तो इससे हमें बहुत ही खुशी और राहत मिली, क्योंकि सोनम सर की जो लाइफ है वो इस देश के लिए बहुत ज्यादा कीमती है। कॉकरोच जनता पार्टी का जो प्रोटेस्ट है जंतर मंतर पर, वो वैसे ही चलता रहेगा जब तक धर्मेंद्र प्रधान इस्तीफा नहीं देते। सोनम सर का जो सैक्रिफाइस रहा है 26 दिनों का, उसे हम वेस्ट नहीं जाने देंगे। जो दिल्ली पुलिस ने ब्रूटैलिटी करी है स्टूडेंट्स के अगेंस्ट, उन स्टूडेंट्स की जो सैक्रिफाइस थी उन्हें हम वेस्ट नहीं जाने देंगे। तो हमारा प्रोटेस्ट तब तक चलता रहेगा जब तक ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ नहीं करते। థ్యాంక్ యూ। సో విన్నాం కదా, ఇప్పుడు గత కొన్ని రోజులుగా 25 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సోనం వాంగ్చుక్ గారు కూడా ఆయన నిరసన దీక్ష విరమించారు. గత రోజు జేపీ నడ్డా ఎవరైతే బీజేపీ కేంద్ర మంత్రి ఉన్నారో, సీనియర్ నాయకులు ఉన్నారో, ఆయన స్వయంగా కొంతమంది వెళ్ళి బీజేపీ నాయకుల సమక్షంలో ఆ యొక్క నిరసన దీక్షను విరమింపజేశారు. అంటే ప్రభుత్వం స్పష్టమైనటువంటి హామీ ఇచ్చింది అని ఆయన కూడా సోనం వాంగ్చుక్ గారు కూడా చెప్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. అయితే ఒక రకంగా విద్యార్థి లోకం కూడా సంధిస్తున్నటువంటి ప్రశ్నలు, వాళ్ళు అడుగుతున్నటువంటి మాటలు ఇవాళ నిజంగా బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మహిళలు, యువతలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రోడ్డెక్కి పోలీసుల యొక్క బ్రుటాలిటీని నిలదీస్తూ ఉన్నారు. ఇవాళ పోలీసులు చేసినటువంటి దాష్టికాలని కూడా వెలికితీసి ప్రపంచం ముందు ఉంచుతున్నారు. అయినప్పటికీ కూడా ఈ ఉద్యమాన్ని నీరుగార్చే రకంగా, ఈ ఉద్యమాన్ని బలహీనపరిచే విధంగా విపరీతమైనటువంటి ఒక రాంగ్ ప్రాపగాండా చేస్తున్నటువంటి పరిణామాలు కూడా ఉన్నాయి. వాటి మీద కొంత నిజంగా ఇవాళ అటువంటి వ్యవహారాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో ఫండింగ్ అంటున్నారు, లేకుంటే ఎవరో వెనకాల బ్యాకింగ్ అంటారు. ఇవన్నీ నిజంగా ఏదో బిల్లు తీసుకొస్తుంటే, ఎఫ్ఆర్సీఏ బిల్లు తీసుకొస్తుంటే దానికి వ్యతిరేకం, అసలైనటువంటి ఉద్యమం దానికోసం, నీటి కోసం కాదు. అంటే విద్యార్థులు కేవలం 10% మాత్రమే ఉన్నారు, 90% సంఘ విద్రోహ శక్తులు లేకుంటే దేశాన్ని విచ్ఛిన్న శక్తులు అందులో యాడ్ అయినాయి. ఇట్లా ఏది పడితే అది బీజేపీ రాంగ్ ప్రాపగాండా చేస్తుంది. అంటే విద్యార్థులకు కూడా అవమానం పరిచేలాగా, ఇవాళ దేశంలో ఉన్నటువంటి యువతను అగౌరవపరిచేలాగా జంజీ ఉద్యమాలు వస్తుంటే, మోడీ యొక్క నిరంకుశత్వాన్ని ప్రశ్నిస్తుంటే జీర్ణించుకోలేనటువంటి పరిస్థితులు బీజేపీ నాయకులు, అట్లాగే బీజేపీకి సంబంధించినటువంటి కొందరు నాయకులు తెర మీదకి వింత వాదన తీసుకొస్తూ ఉన్నారు. ఇవాళ నిజంగా వాస్తవానికి యువత ఏం మాట్లాడుతుంది, యువత అడుగుతున్నటువంటి ప్రశ్నలకు నిజంగా బీజేపీ దగ్గర సమాధానం ఉందా అని ఒకసారి డౌట్స్ రైజ్ అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు స్పష్టంగా మాట్లాడుతున్నారు, జాతీయ స్థాయిలో రేపిస్టులను బీజేపీ కాపాడుతోంది, మీ యొక్క మనుషులే చిన్నపిల్లల మీద లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులు మీరు కాపాడుతున్నారు, కానీ దేశంలో ఉన్నటువంటి యువతను మీకు పట్టట్లేదు అని వాళ్ళు నిలదీస్తున్నారు. వాటి నిజంగా కూడా సమాధానం లేదు. ఇవాళ ఒకసారి చూడండి ఏం మాట్లాడతారు. బీజేపీ పార్టీలు ఉన్న ఎమ్మెల్యే కొడుకులకి, పాక్సో కేసులు ఉన్నోళ్ళకి బెయిల్ వచ్చినంత తొందరగా నీట్ ప్రొటెస్ట్ కి ఆన్సర్స్ ఎందుకు వస్తలేవు? నిజంగా ఈ యొక్క అమ్మాయి మాట్లాడినటువంటి మాటలకి బీజేపీ దగ్గర సమాధానం ఉందా? పోక్సో కేసులో నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులకు బెయిల్ వస్తున్నాయి, మరి నీట్ ప్రశ్న పత్రాలకు సంబంధించినటువంటి లీకేజ్ వ్యవహారంలో బీజేపీ ఎందుకు సమాధానం అంత ఫాస్ట్ గా చెప్తలేదు అని నిజంగా కూడా వాస్తవమే కదా. सबसे पहले ये जो लीक हो रहा ना, पहली बात क्या है, ना मोदी को बच्चे हैं ना किसको भी बच्चे हैं। अगर उनके खुद के बच्चे रहते तो पता चलता था
उनको क्या फीलिंग हो रही, या दूसरों के बच्चे जाके पढ़ रहे लिख रहे तो उन्हें तमाशे कर रहे वहां पर। लेकिन अगर वो उनके खुद के बच्चे रहते थे, जब उन्होंने लिखते थे ना, जब उनको मालूम होता था अरे वो क्या देश संभालेंगे, अरे जाके बढ़ जाओ, हिजड़े हैं वो। मैं कहता हूं ना, उनको देश संभालने नहीं आता है, अगर वो देश संभालने रहा तो यहाँ नहीं आते थे। ఇది ఉద్యమం ఎట్లా దారితీస్తుందంటే ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుండా ధర్మేంద్ర ప్రధాన్ వెనకేసుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఉద్యమం కాస్త జంజీ ఉద్యమంగా మారి ఆఖరికి దేశవ్యాప్త ఉద్యమంగా కొంత తెర మీదకి వస్తూ ఈ వ్యతిరేకత నరేంద్ర మోదీ గారు చుట్టుకుంటుంది. ఇవాళ డైరెక్ట్గా మీకు పిల్లలు ఉంటే కదా మీకు తెలిసేది పిల్లల యొక్క ఈది బాధలు అని ఇవాళ చాలామంది మాట్లాడుతున్నారు. దేశమంతా ఇదే మాట్లాడుతుంది, యువత ఇదే చెప్తున్నారు. మీకు అసలు పెళ్లి లేదు, పిల్లలు లేరు, మీకు పిల్లల కష్టాలు ఏం తెలుసు నాయన, మీకు దేశం పాలించడం కూడా రాదు అని ఇవాళ విద్యార్థులు మాట్లాడుతున్నారు. నిజంగా ఈ వాదన వింటుంటే వాస్తవమే కదా అనిపిస్తుంది. పిల్లలు మాట్లాడుతున్నారు ఇవాళ డెమోక్రసీ నిజంగా ఉందా లేదా అని ఒక 9వ తరగతి విద్యార్థిని రోడ్డు మీదకి వచ్చి డెమోక్రసీకి సంబంధించినటువంటి డెఫినేషన్ చెప్తా ఉంది. ఇవాళ నరేంద్ర మోదీ గారు అటువంటి వీడియోలు చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి నిజంగా ఇంత యువత కదం తొక్కుతుంటే బీజేపీ ఎందుకు మౌనం వహిస్తుంది? అంటే నిజంగా ఇవాళ దేశంలో ఉన్నటువంటి యువత అవసరం లేదా బీజేపీకి? ఇవాళ బీజేపీకి ఓటేసినటువంటి వాళ్ళే, బీజేపీకి వాళ్ళ తల్లిదండ్రులు ఓటేసినటువంటి వాళ్ళు కూడా ఇవాళ ప్రొటెస్ట్లో పాల్గొంటూ ఉన్నారు. వాళ్ళు జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ ఉన్నారు. అక్కడ మన దేశం బిడ్డలు వాళ్ళ మీద ఇప్పుడు ఎన్ఎస్ఏ అని చెప్పేసి అని ఒక డిటెన్షన్ చట్టాలు తీసుకొస్తున్నారు. అంటే నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి సంఘ విద్రోహ శక్తులుగా ముద్రేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది నిజంగా ఈ దేశం ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం. ఇటువంటి నాయకత్వం మనకు అవసరమా అని ఇవాళ ప్రశ్నించాల్సినటువంటి అవసరం. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైతే వివాదం స్టార్ట్ అయిందో మరి క్యాబినెట్ నిర్ణయం తర్వాత మరి ఈ యొక్క ప్రొటెస్ట్కి ఎండ్ కార్డ్ నిజంగా నరేంద్ర మోదీ గారు ఆ దిశగా చర్యలు తీసుకుంటారా లేదా అన్నది మీరు మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. కాకపోతే ఈ నిరసన దీక్షలో కేటీఆర్ గారు ఏం మాట్లాడతారో ఒకసారి మీరు వినండి. పిల్లల్ని కోరేది ఒకటే, మీ కండగా అవసరమైతే నాకు విశ్వాసం ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా తల్లడిల్లిపోతా ఉన్నారు. కేసీఆర్ గారు కూడా తల్లడిల్లిపోతా ఉన్నారు మీ ఆందోళన చూసి. చూస్తున్నాడు, ఆయన ఏం చూడకలేడు. సోషల్ మీడియాలో మీ మాట్లాడుతున్న మాటలు, మీరు ఒక్కొక్కరు చెప్తున్న ఆవేదన, మీరు ఏ రకంగా చేస్తున్న నిరసనలు, ఇవన్నీ కేసీఆర్ గారు చూస్తూనే ఉన్నారు. అందుకే అవసరమైతే కేసీఆర్ గారు కూడా తప్పకుండా మీకోసం, మీ భవిష్యత్తు కోసం గతంలోనే చెప్పినట్టుగా ఆయన కూడా హీ విల్ రైజ్ టు ద ఒకేషన్. ఆయన కేసీఆర్ గారు ఈ రోజు కాదు, కరోనా టైంలోనే చెప్పిండు, ఇండియా రియాక్ట్స్. కేసీఆర్ చెప్పిన మాట ఇవాళ మీకు ఒక తీరుగా అనిపిస్తుండొచ్చు, కానీ ఇండియా విల్ రియాక్ట్. ఇండియా హ్యాస్ దట్ ఎబిలిటీ టు రియాక్ట్. పిల్లలు భారతదేశ భవిష్యత్ నిర్మాతలు, వాళ్ళే ఈ దేశాన్ని కాపాడుకుంటారు, వాళ్ళే ఈ దేశ ముఖ చిత్రాన్ని మారుస్తారు. తమ భవిష్యత్తు కోసం అవసరమైతే ఎంత దాకన్నా పోతారు. ఇండియా హ్యాస్ దట్ ఎబిలిటీ టు రియాక్ట్, ఇండియా హ్యాస్ దట్ ఎబిలిటీ టు రెస్పాండ్ అనే మాట కేసీఆర్ గారు 6 ఏళ్ల కిందట చెప్పిండ్రు. సో విన్నారు కదా కేటీఆర్ గారు ఏమన్నారు, ఎందుకోసం ఆయన బర్త్డేని కూడా త్యాగం చేసి వాళ్ళ విద్యార్థుల కోసం అక్కడ అండగా ఉన్నారో ఖచ్చితంగా మీరు కూడా మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.